ఆ యొక్క వెలిగొండకి ప్రిలిమినరీగా మొదట ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించినటువంటి పనులు పూర్తి కాకపోవడం, అదేవిధంగా మొదటి టన్నెల్, అదేవిధంగా రెండవ టన్నెల్ కూడా ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఉండడం. మరి ఇది పూర్తి అయిన తర్వాత ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో, అంటే ఎందుకంటే శ్రీశైలం ఆ యొక్క బ్యాక్ వాటర్ రిజర్వాయర్ నుంచి ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఆ ఫస్ట్ టన్నెల్, సెకండ్ టన్నెల్ నీరుని ఆ యొక్క 18.2 కిలోమీటర్లు ఆ టన్నెల్ ద్వారా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 22 కిలోమీటర్లు ఫీడర్ కెనాల్ ద్వారా పోవాలి నీరు. మరి ఏదైతే ఆ యొక్క హెడ్ రెగ్యులేటరీ పనులు కాలేదు, ఫస్ట్ సెకండ్ కు సంబంధించిన టన్నెల్ పనులు పెండింగ్ లో ఉన్నాయి, పోనీ వాటిని దాటుకుని ఏదైతే ఫీడర్ కెనాల్ 22 కిలోమీటర్లు ఏదైతే వెలుగొండ నీరు ప్రవహించాలో, మరి అది 2022లో వచ్చినటువంటి వర్షాలకి ఆ వర్షపు నీరుకే ఆ ఫీడర్ కెనాల్ గళ్ళు పడినటువంటి పరిస్థితి. వెలుగొండ నీరు ప్రవాహానికి కాదు, ఆ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకే ఆ ఫీడర్ కెనాల్ 5-6 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి. అంటే ఫీడర్ కెనాల్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్టెన్షన్ గాని లైనింగ్ గాని లేనిటువంటి పరిస్థితుల్లో ఆ కెనాల్లో ఉన్నటువంటి ఏదైతే కేవలం ఆ యొక్క తవ్వినటువంటి మట్టి అటు ఇటు వేసి సదిరి దానిలో అనేకమైనటువంటి బండరాళ్లు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా మరి పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండి చిన్నపాటి వర్షం వస్తేనే ఆ వర్షపు నీరే ఆ గట్టులోంచి బయట వాగుల్లోకి ఊళ్ళలోకి పోతోంది. మరి ఇటువంటి స్థితిలో ఆ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ టెన్నాలు, సెకండ్ టెన్నాలు వర్కులు కూడా ఒకవేళ మేము పూర్తి చేసుకుని నీరు వదిలినా కూడా, అంటే దగ్గర దగ్గర ఫస్ట్ టెన్నాల్ అంటే 3000 క్యూసిక్ల నీరు, రెండవ టెన్నల్ నీరు 8500 క్యూసిక్ల నీరు, అంటే మొదటి రెండవ టెన్నెల్స్ ని పూర్తిగా మనం పని చేస్తే దగ్గర దగ్గర 11,500 క్యూసిక్ల నీరు వెలిగొండ ద్వారా మనం తీసుకెళ్తాం. మరి ఈవేళ వర్షపు నీరుకే ఆగనటువంటి ఫీడర్ కెనాలు ఇప్పుడు నీరుని విడుదల చేస్తే 11,500 క్యూసిక్లు కాదు కదా, 11 క్యూసిక్ల నీరు పంపించినా కూడా ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోతే మరి అవన్నీ కూడా వాగుల్లోంచి గ్రామాల్లోకి పోయి మళ్ళీ మునిగిపోయేటువంటి పంట పొలాలు పోయే పరిస్థితే తప్ప మరి ఏదైతే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి తెలియకుండా మాట్లాడుతున్నాడా లేదా అసత్యాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా అనేది ఇవాళ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి.